హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఓట్స్ యాపిల్ ప్యాన్ కేక్ చూపిస్తానండి. చాలా హెల్తీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి. భలే రుచిగా తినేస్తారండి పిల్లలు. అంత బాగున్నాయి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. అంత బాగున్నాయండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, స్టవ్ వెలిగించుకొని 1 కప్పు నిండా ఓట్స్ వేసుకున్నానండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. ఈ ఓట్స్లో ఉండే కొంచెం పచ్చిదనం పోయి కాసేపు వేగితే కొంచెం మంచి వాసన వస్తాయండి. అంతసేపు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలాగా కాసేపు చల్లారనివ్వండి. మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ముందుగా మనం వేపి పెట్టుకుని ఈ ఓట్స్ అన్నీ వేసేసుకోండి. వేపోకుండా చిన్నగా ఈ జార్లో అన్నీ వేసేసుకోండి. పైన మూత పెట్టేసి ఇప్పుడు మెత్తటి పొడి అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మెత్తటి పొడి చేశాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి అంతా వేసేసుకోండి. ఓట్స్ పిండి అంతా వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక యాపిల్ తీసుకొని నీట్గా కడిగేసుకొని ఇప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు సన్న పీసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలాగ వీడియోలో చూపించినట్టుగా ఇలాగా చిన్న ముక్కలుగా ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ పట్టుకున్న మిక్సీ జార్లోని ఈ ముక్కలన్నీ వేసుకోండి. యాపిల్స్ ముక్కలన్నీ వేసేసాను. ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఓట్స్ తీసుకున్న కప్పుతోనే ఒక పావు కప్పు బెల్లం పొడి వేసుకోండి. ఈ యాపిల్లో కానీ స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ సరిపోతుందండి. స్వీట్ కాస్త ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకో 2 టేబుల్ స్పూన్లు బెల్లం పొడి వేసుకోండి. అలాగే 2 యాలకులు కానీ వేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోండి, మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసాను. మనం వేసినవన్నీ బాగా గ్రైండ్ అయిపోయాయి. ముందుగా మనం చేసి పెట్టుకున్న ఓట్స్ పిండిలో ఇదంతా వేసేసుకోండి నీట్గా. ఈ మిక్సీ జార్లో ఉండేది కూడా అంతా నీట్గా వేసుకోండి. చూడండి, అంతా వేసాను. ఇంకా కాస్త ఉంది. ఇప్పుడు కాచిన పాలు ఒక అరకప్పు తీసుకోండి. అరకప్పు తీసుకొని దీంట్లో పావు కప్పు పోసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా పావు కప్పు వేసుకొని ఇలా మిక్సీలో ఉండేదంతా కానీ నీట్గా వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో పోసుకోండి. ఇప్పుడు ఇలా గుంట కంటి తీసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. సరిపోతున్నాయి లేదో మీరు చూసుకొని పాలు కలుపుకోవాలి. చూడండి, సరిపోవట్లేదు సరిగ్గా. ఇప్పుడు ఈ పావు కప్పు మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పాలు కానీ పోసేసుకోండి. ఈ పాలు పోసేసి ఇప్పుడు ఇదంతా ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఓట్స్ ఉండలు ఎక్కడన్నా ఉన్నా కానీ మన ఈ గుంట గంట కాబట్టి కొంచెం మ్యాష్ చేసుకున్నట్టు గంటితో అనుకుంటే అంత పోతాయి. ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆ దోస ప్యాన్ పెట్టుకోండి. కొంచెం నెయ్యి అండి, మీరు నూనె అయినా వేసుకోవచ్చు, ఇలాగా నెయ్యి అయినా వేసుకోవచ్చు. స్పూన్తో కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఆ నేతిని ఇప్పుడు పిండి ఒక గరిటె వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. మన దోశలాగా ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి. ప్యాన్ కేక్ అంటే కొంచెం మందంగానే ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇలాగ నెమ్మదిగా గెంటితో రెండో వైపు తిప్పేసుకోండి. చూడండి ఎంత చక్కగా కాలిందో. రెండో వైపు కూడా 1 నిమిషం బాగా కాలనివ్వండి. రెండో వైపు కూడా
కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి ఇంకోటిగానే వేస్తున్నాను. కొంచెం ఇలా నేతిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఒక గంటి పిండి వేసుకొని ఇప్పుడు కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఇది కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోండి. ఎక్కువసేపు ఉంచుకోకండి, మళ్ళీ మాడిపోతాయి. రెండో వైపు కూడా కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ప్లేట్లో తీసేసుకోండి. పిండి అంతా కానీ ఇదే విధంగా సేమ్ చేసేసుకోండి. రెడీ అయిపోయాయండి ఓట్స్ యాపిల్ ప్యాన్ కేక్స్. మీరు కానీ ఇలాగ ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉన్నాయండి. హెల్దీ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలా చేసి పెట్టండి. 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. ఎంత రుచిగా తింటారో. కొంతమంది పిల్లలకి యాపిల్స్ అంటే కానీ ఇష్టం ఉండదు. ఇలా చేసి పెడితే అసలు యాపిల్స్ వేసేమో లేదో కానీ తెలియదు, అంత రుచిగా తినేస్తారండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.